सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्यं त्र्यम्बके देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. మూర్తి గారి సన్మాన సభకు విచ్చేసిన పెద్దలకు, సహోద్యోగులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇన్ని సంవత్సరాలుగా తన నిర్విరామ కృషితో ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి సేవలు అందించి సంతృప్తిపరిచిన శ్రీ బులుసు వెంకట రమణమూర్తి గారు మనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచి ఆదరణ, అభిమానం పొందారు. ఈరోజు మూర్తి గారికి సన్మానం చేసి సత్కరించుకోవటం మన అదృష్టం అనటంలో ఎంతైనా అతిశయోక్తి లేదు. శ్రీ మూర్తి గారి శ్రేయోభిలాషి అయిన శ్రీ నందివాడ రాంబాబు గారు పూల బొకేతో సత్కరిస్తారు. శ్రీ మూర్తి గారి శ్రేయోభిలాషి అయిన శ్రీ రాలి సుబ్రహ్మణ్యం గారు పూల బొకే అందజేస్తారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీ సుబ్బారావు గారు శ్రీ మూర్తి గారిని పూలదండతో సత్కరిస్తారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి విజయలక్ష్మి గారు దుస్సాలువతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము.
అందరికీ నమస్కారం. మీరందరూ ఈ రోజుతో నాకు విశ్రాంతి దొరికిందని అనుకుంటున్నారు. నిజానికి నేను డ్యూటీలో జాయిన్ అయిన నెల నుంచే నాకు అర్థమైంది నేను విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నానని. జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇది కాదు జీవితం అంటే. చదువుకునే రోజుల్లో అందరం అనుకుంటాం ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని, సమాజానికి మంచి చెయ్యాలని. జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏమీ చేయలేమని. ప్రతిరోజు ఉదయం లేవటం, ఆఫీస్కు వెళ్ళటం, రాత్రికి వచ్చి నిద్రపోవటం. రొటీన్ లైఫ్ అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే వయసు గడిచిపోతుంది. మన శక్తి, మన వయస్సు అన్నీ అయిపోతాయి. కానీ నాకు నిజమైన ఉద్యోగం రేపటి నుంచే. ఇవాళ వాళ్ళు విశ్రాంతి ఇచ్చారు. నేను నిజమైన ఉద్యోగం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాను. అంటే నాకు కావలసినంత స్వేచ్ఛ దొరికింది. మనిషినై పుట్టినందుకు ఈ సమాజానికి నేను నా వంతు ఏదైనా ఒక సేవ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటి నుంచో కలలు కనేవాడిని. అది రేపటి నుంచే ప్రారంభం కానుంది అని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మరొకసారి మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా అరే అలా చూడదు అలా కాదు కానీ రొమ్మో సారీ అప్ప పోరే ఇక పోరే పోరే ఇంకోసారి నా వెంట పడితే చంపుతాను. బాగైందా వెళ్ళరా ఎప్పాదాను సారీ ఓ సారీ. అందరికీ నమస్కారం. నా పేరు బులుసు వెంకట రమణమూర్తి. ఈ సమాజంలో కష్టాలు లేని మనిషి, కన్నీళ్లు రాని మనిషి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ అలాగని ఉన్నారని ఎవరైనా అంటే వారికి కష్టాలు లేవని కాదు. అది ఒక అందమైన అబద్ధం అనుకోవాలి. మనకు కష్టం కలిగినప్పుడు మన బాధని పంచుకోవటానికి, అందులోంచి మనల్ని బయటపడేయటానికి ఒక మనిషిని కోరుకుంటాం. కానీ ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం యాంత్రికంగా మారిపోయింది. అందువల్ల 100కి 90% మందికి ఎదుటి మనిషి చెప్పే కష్టాలు వినే ఓపిక ఉండదు. ఒకవేళ విన్నా వాటి నుండి బయటపడేసే ఆలోచన, ఇచ్చే తీరుబడి ఉండదు. అందువల్ల చాలామంది తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే దిగమింగుకుంటున్నారు. డిప్రెషన్కి లోనై ఒంటరిగా ఉండిపోతున్నారు. లేనిపోని వ్యసనాలకు బలైపోతూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే క్షణికావేశంలో ఆత్మహత్యలకు లోనవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా, అది ఎలాంటిదైనా నా వయస్సు తెచ్చిన అనుభవంతో పరిష్కరించడానికి నేను తప్పక ప్రయత్నిస్తాను. ఓ మంచి శ్రేయోభిలాషిగా
నా పూర్తి సహకారం అందిస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు కాకపోయినా వారికైనా ఉపయోగపడుతుంది కదా. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే మరొక మనిషికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నవే నడుము. అరే ఏంరా, సానా దినాన కానీ చూసినా నాయనకమాలే తిరుగుతున్నావు. నీకు పని గట్ల లేదా ఏంది? నిన్ను పట్టాయించుడేనే నా పని. అరే ఓ పాగల్, పక్క గల్లిలా పోరిలు మస్తుగున్నారంట. గాడపోయి దేన్నో దాన్ని పటాయించరా అదే. ఏ పొరే, నీ మీద నాకు ప్యారైందే. గా పోర్లు ఎందుకు నాకు? నేను నిన్నే పటాయిస్తానే. అరే ఓ పాగల్, దిమాకట్ట ఖరాబ్ అయిందా ఏంది? పేపర్ చూస్తే చాలు అన్ని ఏదో చండాలపు వార్తలే. చితే నమస్కారం సార్. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నా పేరు సరోజ సార్. మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియో చూసి మిమ్మల్ని కలిసి నా కష్టాలు చెప్పుకుందామని వచ్చాను సార్. చెప్పమ్మా, నీకొచ్చిన కష్టమేంటి? మాకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది సార్. 2 పిల్లలు. మా ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. మొదట్లో బాగానే ఉండేవారు, కానీ పోయిన సంవత్సరం నుండి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు. ఎందుకు? ఏమైంది? అయ్యో ఊరుకో అమ్మా. నాకు ఈ మధ్యనే తెలిసిందండి, పాప అనే ఒక ఆమె వ్యభిచార గృహం నడుపుతోందని. మా ఆయన సంపాదించిందంతా అక్కడి వాళ్ళకే దారిపోస్తున్నాడు. జేబు వాళ్ళు 2 గుళ్ళు చేసుకుంటున్నాడు. అలాగే చాలా మంది ఆడవాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు. మీరే ఏదైనా చేసి మా జీవితాలు నిలబెట్టాలి సార్. అమ్మయ్యా, వచ్చేసారా ఇక్కడికి? ఓహో, అయ్యో. అరే నమస్తే అన్నా. ఎవరు? అదేనన్నా, నీ దగ్గర రౌడీజం నేర్చుకుందామని వచ్చాను. రౌడీజం అంటే ఏటనేసుకుంటున్నావురా? రౌడీజం అంటే ఏటనేసుకుంటున్నావు? గల్లీలో గిల్లీ కజ్జాలు ఎట్టేసుకోవడం అనుకుంటున్నావా, లేకపోతే పొడిసేయడం అనుకుంటున్నావా? కంటి సూపుతో ఎదుటోడి గుండెల్లో గుండెపాలు నింపాలా? మాట పదునుతో ముత్యమట్లట్టించాలా? కండ కాని చూపినావంటే ఎదుటోడు ఎంత తోడున్నా సరే. కాళ్ళ బేరంకి రావాలా? అలాగే అన్న, అలాగే. దాదాగిరిలో డిగ్రీ, మాఫియాలో మాస్టర్ డిగ్రీ, పరాయి దేశంలో ఆస్తులు సంపాదించుకోవడంలో అలాగే అన్న, అలాగే అన్న. పిహెచ్డి చేసినాన్రా.
నా అనుభవం అంత లేదురా నీ వయసు పిల్ల దొంగ నా కొడక. చేసే వృత్తి పట్ల తపనుండాలరా, తపన. ఇలా రా, నీకు జీవి సత్యం చెబుతాను ఈను. తన్నులు తిన్నా పర్లేదు, కానా నోటితో నిజం చెప్పకూడదు. నువ్వనేది కరెక్ట్. చోటా మోటా నాయకులతో చెట్టా పట్టాలు వేసుకొని తిరగాల. రాజకీయ నాయకులతో కూర్చొని రమ్ము కొట్టాలా ఏంటి? వీలైందనుకో సీఎంతో సంబంధాలు ఎట్టుకోవాలరా, సంబంధాలు. అది గదిరా రౌడీజం అంటే. నీ అబ్బా మూతి మీద మీసమ్మల్సిన ప్రతి పిల్ల నా కొడుకు రౌడీనంటే 20 years ఎక్స్పీరియన్స్. ఇక నానే టైప్ అవ్వాలరా. నక్క బొక్కల పాడు పాసింజర్ రైలు ఎక్కేసి పల్లిలో సమస్యలే జింగిడి వ్యాపారం చేసుకుంటాను అనుకుంటున్నావు ఏట్రా జింగిడి నా కొడక. ఎల్లే బస్ స్టాపుల్లో వయసు అయిపోయిన ముసలమ్మలు అంటారు చూడు, వాళ్ళ సిక్కాలు కుట్టేయటం, సంటి పిల్లల చేతుల్లో పిప్పర్మెంట్ పిల్లలు లాక్కోవడం చేసుకోపో. మళ్ళీ రౌడీ గివిడి అని కనిపించినావు అనుకో, నీ అబ్బా బ్లాడర్ బద్దలైపోతుంది నా కోడక్క. ఎలా 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 అది అది ఎల్లు గుడ్ ఎల్లో. ఏంటి తెక్కలు నా కొడుకులో ఉన్నాడు? ఏమి జరుగుతోంది ఇక్కడ? ప్రజాసేవ. ఏమి చేస్తున్నారు మీరు? సంఘసేవ. జనావాసాల మధ్య ఖాళీగా ఉన్న ఫ్లాట్లను ఎక్కువ అద్దెచ్చి తీసుకుని విచారం నడుపుతూ దానికి ప్రజాసేవ అని అందమైన అబద్ధం చెప్తావా? సిగ్గుగా లేదు నీకు? నిజం, పచ్చి నిజం. ఏమిటా నిజం? అదృష్టం కలిసొచ్చిన అవకాశం లేక ఎంతో మందికి ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలీదు. అలాంటి వాళ్ళని మా వాళ్ళు పట్టుకొస్తారు. ఇక్కడ మేం స్వర్గం అంటే ఏమిటో చూపిస్తాం. అయినా కావాలని వాళ్ళు వస్తున్నారు, ఇష్టపడి వీళ్ళు ఇస్తున్నారు. మధ్యలో నీకెందుకయ్యా దొరద? ఏమిటలా మాట్లాడుతున్నారు? మేము ఇలాగే మాట్లాడతాం. ముసుగేసుకుని మాట్లాడడం మాకు చేత కాదు, అంతా ఓపెనే. చిచి, వరి తెగించిన బజారు మనిషి. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ పెందుత్తి పాప. పట్టు పట్టానంటే పరలోకానికి పార్సిల్ అయిపోగలవు, జాగ్రత్త. వైజాగ్ సింహం, నన్నే అంత మాట అంటావా? ఇదిగో అరవకు. చూడు సింహం, మనిషి జీవితం మూడిటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. మందు, మగువ, మనీ, ఈ మూడు మా దగ్గరున్నాయి. అడుగు, నీకేం కావాలన్నా నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఎవరికేం కావాలన్నా ఇక్కడికే వస్తారు. ఇదిగో నీకు కావలసిన తీసుకుని చప్పుడు చేయకుండా చెక్కేయి. రేయ్ రేయ్, ఈ సింహాన్ని లోనికి తీసుకెళ్లి ఏం కావాలో చూసి పంపించండి. మూసుకుని ఎలవయ్యా. నమస్కారం సార్. చెప్పండి. ఈ అమ్మాయి పేరు సరోజ. ఈమె భర్త సంపాదించిందంతా తీసుకెళ్లి పెందుర్తి పాప కంపెనీలో ఉన్న అమ్మాయిలకి ఖర్చు చేస్తున్నాడు. ఆడి సంపాదన, నీ సంపాదన? అలా ఉన్నదంతా వాళ్ళకే ధారపోస్తే ఇక పెళ్ళం పిల్లలకి ఏం ఖర్చు పెడతాడు? వాళ్ళు సమాజంలో గౌరవంగా ఎలా బ్రతకగలుగుతారు? అయితే నన్నేమి చేయమంటారు? ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేసి లోపల పడేసి 4 తగలిస్తే ఇలాంటి కుటుంబాలు ఎన్నో బాగుపడతాయి సార్. చూడు పెద్దాయనా, ఎదురింటోడు కర్రతో కొట్టాడు, పక్కింటోడు రాయిచ్చి కొట్టాడు, రోడ్డు మీద పోయిబోడు మా అమ్మాయిని చూసి కన్ను కొట్టాడు అంటూ వచ్చిన కరివేపాకు కేసులు అన్నింటికి ఎఫ్ఐఆర్ రాస్తే జైలు గదిలు కాదు, మా పర్సనల్ రూములు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టుకొని చెట్టు కింద కూర్చొని డ్యూటీ చేయాల్సి వస్తుంది. ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కి ప్రజలు చెల్లిస్తున్న డబ్బుని జీతాల రూపంలో
వేలకు వేలు తీసుకుంటూ డ్యూటీలు చెయ్యరా? ఎందుకు చేయటం లేదు? 365 days 24 hours ఆన్ డ్యూటీ. కన్నపట్టం లేదా? ఏంటంటే మీరు చేస్తున్న డ్యూటీ? రాజకీయ పార్టీ మీటింగ్లకి, బందోబస్తుకి వెళ్తాము. బడాబాబు పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి అతిథిగా వెళ్తాము. సినిమా హాల్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర ఎదురు తిరిగిన వాడికి తాటా తీస్తాము. రాత్రిలు పెట్రోలియం కి వెళ్తాము. పగలు పంచాయతీలు చేస్తాము. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలానా ఉన్నాయి. అవును కాని నెత్తి మీద టొప్పి, చేతిలో లాఠీ, ఒంటి మీద కాకి డ్రెస్సు కూడా భయపడకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. ఇంతకే ఎవరు నువ్వు? బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ని. ఎలాగ రా అమ్మా. వాడు తలుపు కొట్టి మీ ఆయన చెయ్యి పట్టుకొని రారా మగడా అని లాక్కుని వెళ్ళారా? లేదండి. లేదటండి. పోనీ రోడ్డు మీద దారు కాసి కర్ర కత్తి చూపించి మీ ఆయన గల్లా పట్టుకొని బంగారం డబ్బు దోచుకొని వెళ్ళారా? లేదండి. లేదటండి. భయపెట్టు బెదిరించు తీసుకుంటే దానికి మన కాన్స్టిట్యూషన్ లో శిక్షలు సెక్షన్లు ఉన్నవి. కానీ బహుమతులు ఇవ్వడము తీసుకోవడము నేరమని ఏ సెక్షన్ లోనూ రాయలేదా కదా పెద్దనా? ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేయాలి? నన్ను అడుగుతారేంటండి? మరి ఎవరిని అడగాలి? మీరు పోలీసులు కదా, మీకే తెలుస్తుంది. అమ్మ మీరు బయట కూర్చోండి. మరి మాకు ఏమి తెలియదని కదా పోలీసు ఓడినే. అది స్టేషన్కి వచ్చి మా డ్యూటీలు బాధ్యతలు మేము మర్చిపోయినట్టు ఎఫ్ఐఆర్ రాయండి, కేసు బుక్ చేయండి అని చెప్తున్నావు. అది కాదు ఎస్ఐ గారు. ఈ పెందుర్తి పాప లాంటి వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీరే ఏదైనా చెయ్యాలి సార్. చూసితే అమ్మాయి కొడులాగా ఉన్నావు. నీకెందుకు పెద్దాయన ఈ లేని పోని గొడవలు? పెన్షన్ డబ్బు తీసుకొని రామ కృష్ణ అంటూ దేవుడు ఎప్పుడూ పిలుస్తాడు అని ఎదురు చూడగా పాపం ఆమె బాధని చూస్తుంటే జాలేస్తుంది సార్. చూడు పెద్దాయన, కామన్ మ్యాన్ అంటే కాముగా ఉండాలి. కంట్రీ పని చేసిన వాళ్ళ జోలికు, కాకి డ్రెస్సు ఖద్దర్ డ్రెస్సు ఉన్నావు జోలికు పోకూడదు. ఖాయిమా అయిపోవటం అంటే తెలియదా? ఆ అమ్మాయి గురించి కాస్త ఆలోచించండి సార్. అవతల పెందుర్తి పాప, ఆమె నా కోసం ఆలోచించింది అనుకో, తెల్లారిసరికి ఈ స్టేషన్కి సిఐ అయిపోతాను. ఒక్కవేళ నేను తన గురించి ఆలోచించింది అనుకో, అరగంటలో ఇదే స్టేషన్ బయట ఓమగాడగా మారిపోతాను. నాలాట ఏదో పనులు చేసిన వారు అందరికీ ఒక నాయకుడు ఉంటాడు. వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఎరా నా క్యాండిడేట్ వెనక పడుతున్నావు అంట. కాళ్ళు ఇరిసేస్తాను రా, మళ్ళీ కనపడితే గుడ్లు పీకేస్తాను రే. పిలిస్తుంటే వెళ్ళిపోతున్నాయంట్రా. ఎంత భయపడి ఓడివి, నీకెందుకురా లవ్ ఇవి? ఇంకోసారి కనపడితే తోలు తీసేస్తాను. ఆ పిల్ల నాదిరే, తోసుకెళ్ళిపోతున్నావేంట్రీ? ఆగక్కడే, ఆగరా.
రారా రా. నాతో పెట్టుకుంటే మసే. రాజకీయ నాయకుడు అంటే ఎవరనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రాజీకి రాని వాళ్ళ కీళ్ళు విరగ్గొట్టించి పార్సిల్ చేయించి యమపురికి పంపించే వారికి నాయకుడు. ప్రజల గురించి పట్టించుకోరా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? కోట్లు కుమ్మరించి లక్షలకి లక్షలు ఖర్చు చేసి వేలకి వేలు జనాలకి పంచి అధికారంలోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి కాదు, ప్రజలను ఉద్ధరించడానికి కాదు. అయితే మరెందుకు? నా రాజకీయ భవిష్యత్తు మీద ఆశతో కోట్లు ఖర్చు చేసి నన్ను ఈ నియోజకవర్గానికి ప్రతినిధిని చేశారయ్యా ఇలాంటి వ్యాపారస్తులు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చరిత్రలో నా పేజీ చిరిగిపోతుంది. బ్రోతలు పనిచేసేవాళ్ళు వ్యాపారస్తులా? మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తారా? మోసమా? నేనెక్కడ మోసం చేశాను? అమాయకపు జనాల్ని వ్యాపారస్తులు దోచుకు తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవటం తప్ప ప్రజల గురించి పట్టించుకోరా? ఇది త్రేతాయుగం కాదు, కలియుగం. ఇక్కడ ప్రతీదీ వ్యాపారమే. ఎవడికి దొరికింది వాడు దోచుకోవాలి, అది ఈ ఒక ధర్మం. అయితే మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తారా? వాళ్ళు ఓటుకో రేటు పెట్టి అమ్ముకున్నారు, అది ఇచ్చి నేను కొనుక్కున్నాను అంతే. అయినా వాళ్ళు ఊరికినే మాకు ఓటు వేయలేదు కదా, మేం వారికి ఊరికే సేవలు చేయడానికి. అయినా మేం మాకు చేతనైనంత చేస్తూనే ఉన్నాం కదా. ఏం చేస్తున్నారు? పాలకులుగా మా సేవలు అందిస్తున్నాం. పాలితులుగా వాళ్ళు అందుకోకపోతే మేమేం చెయ్యాలి? అయినా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం. మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకెక్కడిది? మేము ప్రశ్నించడం మొదలెడితే మీలాంటి ప్రజాప్రతినిధులు పంచెలు తడుపుకోవలసిందే. ఆ అవకాశం మేం మీకివ్వం. సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగించి మా దారికి తెచ్చుకుంటాం. అది సరే గాని ఇవన్నీ అడగడానికి నువ్వెవడివి? ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. చూడు ప్రజాస్వామ్యం, ఇదే మాట ఓ 30 ఏళ్ల క్రితం నువ్వు అని ఉంటే నాలాంటి వాడు ఎవడో ఒకడు నిన్ను బొక్కలో వేయించి సెంటర్ కీలు ఎరగొట్టించి చెక్క భజన బృందంలో నిన్ను సభ్యుడిగా చేసుండేవాడు. ఇప్పుడు నిన్ను అలా చేసినా చెయ్యిపోయినా ఒకటే. అనవసరంగా నాకు టైము పలుకుబడి వేస్ట్. అందుకని నే చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళని వదిలేసి నీకేం కావాలో అడుగు. ఏదో పథకం కింద మంజూరు చేస్తాలేవయ్యా. అవును, పాప గురించి కేసులు ఎంక్వైరీలు అంటున్నావంట, ఏంటి కాదా? పెద్దల్లో కలిసిపోగలవు, జాగ్రత్త. నీ అధికార బలం, నీ చేతి కింద వారి కండబలం చూసుకుని పాప పుణ్యాల విచక్షణ లేకుండా విర్రవీగుతున్న నీలాంటి వాళ్లకు ఆ దేవుడే తగిన బుద్ధి చెప్తాడు. మనిషి తన శక్తిని దాటిపోతేనే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమై కష్టాలు తీరుస్తాడు. అది పురాణాల్లో జరిగిన కథ. మరి ప్రస్తుత కాలంలో మనిషికి శక్తికి మించిన ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే రాడు కదా. ఎందుకంటే ఇది కలికాలం. ఈ రోజుల్లో పదవి పలుకుబడి ఉన్న నాలాంటి వాళ్లే దేవుళ్ళు.
కనిపించని ఆ దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు గాని కనిపించే మేం మాత్రం దాసోహం అంటే నీకున్న దరిద్రాన్ని వదలగొడతాం. ఇది ఈనాటి కథ. ఓయ్, అర్థమైందా ప్రజాస్వామ్యం? యా, బీవీఆర్ మూర్తి హియర్. ఏమిటి మీ ప్రాబ్లం ఏమిటి చెప్పండి. యా, నమస్తే కాకా. కొంచెం అర్జెంటు, తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరయ్యా నువ్వు? మూర్తి అంటే మీరే కదా కాకా? నేనే. నా పేరు మహేష్. మరేం లేదు కాకా, ఈ మధ్య నేను ఓ పోర్ని పటాయించినా అది నన్ను అవలాగాని లెక్క చూస్తుంది. దానికి నా పేరు సంజయ్తలే కాకా. చాలా పరిశ్రమ చేస్తుంది కాకా. నీ బాంచన్, నీ కాలు ముక్త. సార్, మీరే ఆ మూర్తికి ఏదైనా చెయ్యాలి. పోలీసు వాడు పేరు చెబితే వాడికి వాటర్ పడాలి. వాడు నాకే ముచ్చెమటలు పడిచ్చాడు, అది నా స్టేషన్కి వచ్చి. నువ్వు సరే, నీ పై అధికారులకి నువ్వు భయపడతావు. నిన్ను జడిపించాడంటే ఓకే. ఒకవైపు రాజకీయం, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంటు, ఇద్దరూ సపోర్ట్గా ఉన్నా నన్నే ఖాళీ చేయమన్నాడంటే నా కొడుక్కి తాట తీయాలి. ఇదిగో, నువ్వేం చేస్తావో తెలీదు. తెల్లారేసరికి నా కొడుక్కి మూతి మీద మేసం ఉండకూడదు, అంతే. ఓకే? ఆపండా, మీ ఇద్దరి బాధ చెప్పుకోవడానికి నేనున్నాను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మహేష్ చాలా మంచివాడమ్మా, అమ్మాయికుడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, నీకోసం ఏదైనా చేస్తాడు. ఇంతకంటే ఏ అమ్మాయి అయినా ఏం కోరుకుంటుంది చెప్పు? ఉండు, నాకు తెలుసు సార్, వీడికి నేనంటే పిచ్చి ప్రేమ. వీడి సర్వస్వం నేనే. మరెందుకు తల్లి వాడి ప్రేమను తిరస్కరిస్తున్నావు? ప్రేమ మనసు నింపుతుంది కానీ కడుపు నింపదు సార్. ఆకలి, అవసరాలు ఇవన్నీ తీరాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఉండాలంటే చదువుకోవాలి. వీడికున్న ఈ కొద్దిపాటి చదువుతో ఇవన్నీ సాధ్యం కాదు సార్. కుటుంబం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్తు కోసం కొన్ని బంధాలు వదులుకోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను సార్. నా తండ్రి స్థానంలో ఉండి మీరే చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదమ్మా, ఆడపిల్ల కంటే తెలివితేటలు అరగంట ముందే పుడతాయంటారు. నిన్ను చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది. నువ్వు చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. మీ ఇద్దరి ప్రేమకి డబ్బే అడ్డమైతే అది నేను తీసేస్తా. తీసుకో. ఈ 5 లక్షలతోటి సుఖంగా జీవించండి. సుఖీ భవ. నేను పోయే తొవ్వల ఉంటావురో, నీకు నాకు లవ్వని అంటావురో. నేను పోయే తొవ్వల ఉంటావురో, నీకు నాకు లవ్వని అంటావురో. ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో. ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో. నన్ను నిద్ర లేపే సుప్రభాతముల నువ్వే ఇరవడుతావు. పొద్దుగాల సెతిలా యాప పుల్లలో నువ్వే కనబడుతావు. అలుకు జల్లే ముందు ఇంటి ముంగట ముగ్గై కూసుంటావు. నువ్వు సిలకలాంటి చిన్నదానిలో సిగ్గై దాగుంటావు. మాట వేసే దొంగ సాటు నుండి నాకు సీటే కొడతావురో. నా కాటుక కళ్ళను కైగట్టుకుంటూ పాటే వాడతావురో. నేను పోయే తొవ్వల ఉంటావురో, నీకు నాకు లవ్వని అంటావురో. నేను పోయే తొవ్వల ఉంటావురో, నీకు నాకు లవ్వని అంటావురో. ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో. ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో.
పోయే తవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో నేను పోయే తవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో చిన్నబోయి నేను ఉన్న వేళ నన్ను నీలో కలుపుకుంటావు అరే కన్ను గిట్టుకుంట కలలో కూడా నీ దారి మలుపుకుంటావు పంచదార నోటిలోన పోసినంత పానం వెళ్ళగొట్టుకుంటావు మంచ కాడ పొంచి ఉండి సల్లగాలి పై నన్ను ముట్టుకుంటావు నీ సూపుల దాడితో సిన్ని గుండెను విండేస్తుంటావురో నీ మాటల వేడితో మనసుకు పువ్వుల దండేస్తుంటావురో నేను పోయే తొవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో నేను పోయే తొవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో నువ్వు మనసు పడ్డ మాట ఒక్కనాడన్నా బయట పెట్టపోతివి ఈ వయసు వాడుతున్న ప్రేమాటలో నా చెయ్యి పట్టపోతివి చెప్పలేక మనసు విప్పలేక నువ్వు సాటు సాటుకుంటివి ఊరుతున్న ఊట సిలిమెలాగదండి ప్రేమ నాటుకుంటివి నువ్వు కళ్ళ కిందికెళ్ళి చూసే చూపులో కత్తులు ఉన్నాయిరో నీ కొంట నవ్వులో జంట గోరె ఎన్నో ఎత్తులు ఉన్నాయిరో నేను పోయే తవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో నేను పోయే తవ్వల ఉంటావురో నీకు నాకు లవ్వని అంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో ఓ పిల్లగా నా సిగలో పువ్వైతానంటావురో నువ్వు నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూసావు నువ్వు నా డ్యూటీ పోగొడదాం అనుకున్నావు. నువ్వు నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దాం అనుకున్నావు. ఆల్ రైట్, మీరంతా నన్ను చంపడానికే వచ్చారు. చంపండి. నాకు చావంటే భయం లేదు. కానీ నాది ఒక్క మాట. ఏంటయ్యా నువ్వు చెప్పేది మేము వినేది? అమాయకుల్ని మోసం చేసి సంపాదించే ప్రతి రూపాయి వెనకాల చూడండి 10 రూపాయల పాపం ఆ భగవంతుడు మన ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు. ఆ పాపం చక్రవడ్డీ బారు వడ్డీల రూపంలో మనకి కాకపోయినా మన పిల్లలకైనా శాపం రూపంలో చుట్టుకుంటుంది. ధన రూపంలో కానీ ఆరోగ్య రూపంలో కానీ భగవంతుడు రికవరీ చేస్తాడు. మనకి తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తాం. మనిషి అత్యాశతో ఎంత సంపాదించినా చివరకు మన వెంట వచ్చేది మనం చేసుకున్న పాప పుణ్యాల కర్మ ఫలితం మాత్రమే. మనం చచ్చాక భార్య వీధి చివరి వరకు, బంధువులు మసానం వరకు మాత్రమే వస్తారు. కానీ మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు మన పాప పుణ్యాలు మాత్రమే మన వెంట వస్తాయి. నా మాట వినండి, మారండి, ప్రజలకి మేలు చెయ్యండి. పని పోట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, వాళ్ళకి చెప్పు నీ నీతి సూత్రాలు, ధర్మ మార్గాలు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు క్షణం తీరుబడి లేకుండా నిరంతరం ప్రజాభివృద్ధికి పాటుపడే మాకెందుకయ్యా ఈ పనికి రాని ప్రవచనాలు?
నా నియోజకవర్గం ఓట్ల లిస్టులో నీ ఓటు లేకుండా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఒక్క బుల్లెట్ దింపానంటే బాడీలో ఉన్న పొగరుతో పాటు ప్రాణం కూడా పోతుంది. అరగంటలో కేసు క్లోజ్ చేస్తాను. దరిద్రం వదిలిపోతుంది. నా అధిష్టానమా, నా ఈ నియోజకవర్గంలో ఒక ఓటర్ని నేను లేపేస్తున్నందుకు నన్ను క్షమించు. ఎసై నా కొడుకుని భగవంతు